ప్రైజ్ ది లార్డ్. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా దేవుడు సమూయేలు గారితో చెప్తారు, సౌలు నా మాట వినకుండా నేను ఆయన రాజు చేయడం వల్ల నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. అప్పుడు సమూయేలు గారు ఎంతో బాధపడి రాత్రంతా యెహోవా దేవుడికి మొరపెట్టుకుని ప్రార్థిస్తారు. పొద్దున్నే లెగిసి సౌలు దగ్గరికి ఎదురు వెళ్ళి ప్రశ్నిస్తే సౌలు గారు అంటారు, నీ దేవుడైన యెహోవాకు బలిచ్చుటకు మంచి గొర్రెలను మంచి ఎడ్లను ఉంచాను అనేసి చెప్తారు. దేవుడు అడిగారా ఉంచమని? లేదు, నిర్మూలన చేయమన్నప్పుడు చెయ్యాలి అంతే. అలా చేయకుండా మన కంటికి కనపడిన వాటిని మంచి అని మనమే వాటికి పేరిచ్చి వాటిని మనం చేయడం వల్ల దేవుడి దృష్టిలో మనము నీతిమంతులుగా ఉండలేము. 22వ వచనంలో చెప్తారు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అని పాపంతో సమానము. మనం దేవుడు మాట వింటేనే దేవుడికి ఎంతో ఇష్టం. మన కంటికి కనపడినవి అన్నీ మంచిగా ఉన్నవి, ఇవి చాలా బాగున్నవి, ఇవి ఉంచుకుందాము మనము అని అనుకోకూడదు. దేవుడు వద్దన్నవి మనం ఎప్పుడూ